ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దానిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో షోమ్రోనులో ప్రార్థన కుడి కొరకై చేరువచ్చే భాగ్యము మాకు దయచేశారు. దాన్ని బట్టి మీకు వందనములు. మా విజ్ఞాపనలు, మా విన్నపములు నీ సన్నిధిలో మొరపెట్టడానికి గాను ప్రభా మీరు మాకు అనుగ్రహించబోయే ఆ ధన్యకరమైన సమయాలను బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. మీ ఎదుటి సాగిలిపడి మీకు విన్నవించుకుని మీ దగ్గర నుండి జవాబు పొంది ప్రభా మేలుతో ముందుకు సాగుడు కొరకై మీరు మాకు సహాయపడుతూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా వల్ల అనేక చోట్ల ఉదయకాల సమయంలో ప్రార్థనా కుడికల కొరకై చేరి వస్తూ ఉన్నారు. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రాముఖ్యంగా బేతనీలో ఈ దినము నెల 1వ తారీఖు వచ్చాయని ప్రేర్ జరుగుతుండగా సహాయపడుతారండి. సమయం అంతా దీవెనకరంగా ఉంచుతారండి. ఎవరి సమయాలు వారు సద్వినియోగపరచుకున్నట్టు కొరకాయ కృప చూపిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా వారితో పాటు మేము కూడా ఇలాగూ ప్రార్థన కుడి కొరకాయ చేరి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన సమయాల కొరకే మరోసారి నీకు వందనాములు. మా సమయం కూడా దీవించి పెడుతురండి. సమయాన్ని గుర్తిరిగి రాగలిగినటువంటి పరిశుద్ధులందరి కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ ఇంటి నుండి రావాల్సిన దీవెన వారికి దయచేస్తారండి. రావలసిన వారు, మార్గ మధ్యలో ఉన్నవారు, నీ చిత్తంలో ఉన్నవారి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని కూడా సకాలంలో నీ సన్నిధికి నడిపించి మహిమ తెచ్చుకుంటారండి. ప్రాముఖ్యంగా అనేకుల యొక్క క్షేమం కొరకు, రక్షణ కొరకు, అనేకుల యొక్క స్థిరత కొరకు, రాబోయే దినాల పరిచర్య కొరకు, నీకు మహిమకరంగా జీవించుటి కొరకు మేము ఈ సన్నిధిలో ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరంభించాము, ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేసి ఉదయం షోమ్రోనులో, రాత్రి సియోనులో జరిగించవలసిన పరిచర్యల కొరకై ప్రార్థన చేస్తుండగా మీరే సహాయపడుతురండి, కృపను విస్తరింపజేస్తారండి. ప్రభు నువ్వు ఎంత నమ్మదగిన దేవుడు, నమ్మకత్వాన్ని బట్టి మనం స్తుతిస్తాం. ఉదయకాలము దేవరపు లాగాపైలో కూడా ప్రార్థన గురించి జరుగుతుండగా సహాయపడుతున్నాడు. ఇది ఆశుడు మరి ఓవేదాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇలాగూ మానబంధ సంఘాలు, దైవ సేవకు, పరిశుద్ధులు వారి పరిచర్యలంటి కొరకై మనం స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా నీకు మహిమకరంగా ఈ పరిచర్య కొనసాగుడు కొరకై సహాయపడుతారమని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. రోజు ఒప్పిస్తున్నాడు. ప్రాముఖ్యంగా షోమ్రోను జ్ఞాపకం చేసుకునండి. పాటలు పాడే సమయము దీవెనకరంగా ఉంచుతారండి. ఏది పాడాలో మీరు తెలియపరుస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తురా. అంతేకాదు నీ వాక్యం చుట్టూ చేరి వచ్చే సమయాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ వాక్యము చుట్టూ చేరి వచ్చి వాక్యానుసారంగా ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తాను. ప్రభా నువ్వెంత నమ్మదగిన దేవుడు, నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభా మా సమయం దీవెనకరంగా ఉంచుతున్నాను. ప్రభా నీ వాక్యము వినే చెవు, గ్రహించే మనసు మాకు దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడు. అంతేకాదు ప్రాముఖ్యంగా కొంతమంది కాన్ఫరెన్స్లో బిడ్డలు మరి వెంబడిస్తూ ఉన్నారు. వారి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకునండి. మీ సహాయం వారికి దయచేస్తురండి. ఈ శబ్దాంతరం ద్వారా వారు కూడా చక్కగా వింటి కొరకై మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంత అనారోగ్య పరిస్థితులు గుండా ఉండి ప్రత్యేకమైన అక్కర్లో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకునండి. వేణుగారు మరి బైపాస్ సర్జరీ గుండా వెళ్ళారు. ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకు కొందరు ఇక్కడ సంపూర్ణ క్షేమం దయచి నిన్న దినము దాసుని దర్శించేటువంటి ప్రభా సమయాలను గ్రహించారు. మీకు కొందరు నిన్న డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు. ప్రభా భద్రత దయచేస్తారండి. సో రాజ్పాల్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కూడా కావాల్సిన క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. నమ్మకమైన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా మరి దయామణి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంత ప్రభా అనారోగ్యంగా ఉంటుండగా
కావలసిన ఆరోగ్యము, క్షేమ, భద్రత బిడ్డకు దయచేస్తాడు. ఆమె విశ్వాసాన్ని కనపరిచి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. వెంటనే మనందరినీ నీ పాదాలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకు నడుమలు తెచ్చుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసునామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 357, పాత పుస్తకాలు 354, 357, 354. సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. చూడుము సోదరా, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిన్, ప్రియుడా ప్రేమించే ఈ జగతిన్. చూడుము సోదరా, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిన్, ప్రియుడా ప్రేమించే ఈ జగతిన్. సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు, సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు యేసుని పంపెను, ప్రియుడా యేసుని పంపెను. సాటిలేనిది యేసుని పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. లోకమున కరుదించే క్రీస్తు ప్రభు ప్రాణము బలిగానిచ్చే, ప్రియుడా ప్రాణము బలిగానిచ్చే. లోకమున కరుదించే క్రీస్తు ప్రభు ప్రాణము బలిగానిచ్చే, ప్రియుడా ప్రాణము బలిగానిచ్చే. లోక పాపమెల్ల సిలువలో మోసి, లోక పాపమెల్ల సిలువలో మోసి తొలగించే శాపముల్, ప్రియుడా తొలగించే శాపముల్. సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. సాటిలేనిది యేసుని రక్తము పాపమును ప్రియుడా పాపమును కడుగును. నేను మోసోదార ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను, ప్రియుడా పరలోక వార్తను విను. మోసోదార ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను, ప్రియుడా పరలోక వార్తను. ఉన్నతమైన
పరలోక ప్రేమను ఉన్నతమైన పరలోక ప్రేమను చాటించుచుంటిమి ప్రియుడా చాటించుచుంటిమి సాటి లేనిది యేసుని రక్తము పాపమును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును యేసుని నీవు క్షమించమని వేడు విరిగిన హృదయముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని నీవు క్షమించమని వేడు విరిగిన హృదయముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని అమూల్య రక్తధారాలే యేసుని అమూల్య రక్తధారాలే కడుగును పాపమెల్లా ప్రియుడా కడుగును పాపమెల్లా సాటి లేనిది రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును పాప భారమును మోసికొని నీవు ప్రయాసముందేదవా ప్రియుడా ప్రయాస ఉందేదవా పాప భారమును మోసికొని నీవు ప్రయాసముందేదవా ప్రియుడా ప్రయాసముందేదవా పాపమొప్పుకొని యేసు పాదముల పాపమొప్పుకొని యేసు పాదముల చెంతకు చేరుము ప్రియుడా చెంతకు చేరుము సాటి లేనిది నీ రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును గాతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగారము ప్రియుడా శీఘ్రముగారము గాతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగారము ప్రియుడా శీఘ్రముగారము కర్త యేసునందు విశ్వాసముంచి కర్త యేసునందు విశ్వాసముంచి రక్షణ పొందుము ప్రియుడా రక్షణ పొందుము సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును
ప్రియుడా పాపము గును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును కృపాయానందము పవిత్ర ప్రేమలు భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము కృపాయానందము పవిత్ర ప్రేమలు భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము పాప సాగరమును దాటించగలడు పాప సాగరమును దాటించగలడు యేసు రక్షకుడే ప్రియుడా యేసు రక్షకుడే సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును పాట సంఖ్య 402 పాత పుస్తకాలు 399 402 399 చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువాలో వ్రేలాడుచున్నాడుగా సిలువాలో వ్రేలాడుచున్నాడుగా మానవులెంతో చెడిపోయిరి మరణించెదామాని తలపోయక మానవులెంతో చెడిపోయిరి మరణించెదామాని తలపోయక ఎరుగారు మరణమునిక్కామని నరకమున్నాదాని వారెరుగారు ఎరుగారు మరణమునిక్కామని నరకమున్నాదాని వారెరుగారు చూడుమో ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువాలో వ్రేలాడుచున్నాడుగా సిలువాలో వ్రేలాడుచున్నాడుగా ఇహమందు నీకు కలవన్నీయు చనిపోవు సమయాన వెంటారావు ఇహమందు నీకు కలవన్నీయు చనిపోవు సమయాన వెంటారావు చనిపోయినను నీవు లేచేదవు తీర్పున్నదని ఎరుగు అమోనా చనిపోయినను నీవు లేచేదవు తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా
చూడుము ఈ క్షణమే కల్వారిని. ప్రేమ ప్రభునికై నిలచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు. సిలువలో వ్రేలాడుచున్నాడుగా, సిలువలో వ్రేలాడుచున్నాడుగా. మనలను ధనవంతులుగా చేయను, దారిద్రుడాయేను మన ప్రభువు. మనలను ధనవంతులుగా చేయను, దారిద్రుడాయేను మన ప్రభువు. రక్తము కాచెను పాపులకై, అంగీకరించుము శ్రీయేసుని. రక్తము కాచెను పాపులకై, అంగీకరించుము శ్రీయేసుని. చూడుము ఈ క్షణమే కల్వారిని. ప్రేమ ప్రభునికై నిలచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు. సిలువలో వ్రేలాడుచున్నాడుగా, సిలువలో వ్రేలాడుచున్నాడుగా. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమెత్తువు. సిలువపై చూడుము యుని, ఆ ప్రేమకై నీవు ఏమెత్తువు. అర్పించుకోనీదు జీవితము, ఆయన కొరకై జీవించుము. అర్పించుకోనీదు జీవితము, ఆయన కొరకై జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వారిని. ప్రేమ ప్రభునికై నిలచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు. సిలువలో వ్రేలాడుచున్నాడుగా, సిలువలో వ్రేలాడుచున్నాడుగా. పాట సంఖ్య 575, పాత పుస్తకాలు 564. 575, 564. పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము, శిరములెత్తి స్వామినికై చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా, ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా. పాప శాపములందు మేము పడి చెడి ఉండగా, పాప శాపములందు మేము పడి చెడి ఉండగా, దేవమాదు దరికి చేరి లేవ నెత్తితివి. దేవమాదు దరికి చేరి లేవ నెత్తితివి.
ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతుల నర్పింతుమో. ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతుల నర్పింతుమో. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుమో. శిరములెత్తి స్వామినికై చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మనొసగు సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా. దినదినము నేను శోధించి దుఃఖపెట్టితిమి. దినదినము నేను శోధించి దుఃఖపెట్టితిమి. కేవలము శరీరులమని కనికరించితివి. కేవలము శరీరులమని కనికరించితివి. క్షమించి మమ్ము కడిగితివి. స్తుతుల నర్పింతుమో. క్షమించి మమ్ము కడిగితివి. స్తుతుల నర్పింతుమో. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుమో. శిరములెత్తి స్వామినికై చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా. నింద వేదన శ్రమలు బహు నిట్టూర్పులాయందు. నింద వేదన శ్రమలు బహు నిట్టూర్పులాయందు. విసుగకుండ సేవ చేయ నొసగు నోర్పును. విసుగకుండ సేవ చేయ నొసగు నోర్పును. నింపుని శుద్ధాత్మతోను స్తుతుల నర్పింతుమో. నింపుని శుద్ధాత్మతోను స్తుతుల నర్పింతుమో. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుమో. శిరములెత్తి స్వామినికై చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా. సూర్య
సూర్య చంద్ర తారలందు వింత సూచనలు సూర్య చంద్ర తారలందు వింత సూచనలు జరుగా జనులు ధైర్యము చెడి కూలి చూచెదరు జరుగా జనులు ధైర్యము చెడి కూలి చూచెదరు అయితే నీకై చూచు మేము బలము నొందెదము అయితే నీకై చూచు మేము బలము నొందెదము పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము శిరములెత్తి స్వామినికై చూచుచుంటిమి ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా సమాజముగా కూర్చి నీదు సన్నిధి యందు సమాజముగా కూర్చి నీదు సన్నిధి యందు ప్రార్థన సహవాసములలో స్థిరుల చేయుము ప్రార్థన సహవాసములలో స్థిరుల చేయుము తేరి చూస్తూ నీరకడకై స్తుతుల నర్పింతుము తేరి చూస్తూ నీరకడకై స్తుతుల తుము పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము శిరములెత్తి స్వామి నీకై చూచుచుంటిమి ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా శత్రుటురుల త్రుంచివేసి జీవమిచ్చితివి శత్రుటురుల త్రుంచివేసి జీవమిచ్చితివి మార్పింతుము నీ ఉపకరములకై మార్పింతుము నీ ఉపకరములకై చేతబట్టి రక్షణ పాత్ర స్తుతుల తుము చేతబట్టి రక్షణ పాత్ర స్తుతుల నర్పింతుము పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము
శిరములెత్తి స్వామి నీకై చూచు ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా గ్రత బతుకులు వాత్సల్యమున గాచి చితిన్ ఘత బ్రతుకులు వాత్సల్యమున గాచి చితిన్ నడిపే నవ్యవసరముకై కృపాక్షేమములతో నడిపే నవ్యవసరముకై కృపాక్షేమములతో సత్యుడా సిల్వ శక్తినో సాగు సాగ ముందుకు సత్యుడా సిల్వ శక్తినో సాగ సాగ ముందుకు పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము శిరములెత్తి స్వామి నీకై చూచుచుంటిమి ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా పరిశుద్ధ గ్రంథంలో నుండి విలాప వాక్యములు 5వ అధ్యాయం. విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచనం. యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. ఇదే భాగాన్ని మళ్ళీ మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపరంగా చదువుతాం. పాత నిబంధనలో 686వ పేజీ. పాత నిబంధనలో 686వ పేజీ. యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. ప్రభు సహాయం కొరికి ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని భద్రపరిచారు. దాని కొరకే నీకు వందనములు. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తాను. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతురండి. మేము ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కనులను మీరు తెరవజేస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వచ్చిన వారందరి కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. కాన్ఫరెన్స్లో ఉండి వింటున్న బిడ్డల కొరకై నీ కొందనములు, వారికి కూడా శబ్దయంత్రం ద్వారా చక్కగా నీ లేఖన భాగం నిలబడికి సహాయపడుతురండి. నిలబడుతూ నేను అయోగ్యం, నే మంచి లేని వాడను, గత పతనాలు కలిగిన వాడను. ప్రభువా, నీ రక్తంతో నన్ను కడిగి నీ ప్రజల క్షేమము కొరకు నన్ను వాడుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. మీ ఆధీనంలో ఉంచుకోనమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేడ ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం. యెహోవా నీవు మమ్మును నీ తట్టు
త్రిప్పిన ఎడల భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆయనను దేవుని వైపు ఏం చేయమంటున్నాడు? తిప్పమంటా ఉన్నాడు. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు, ఎవరి తట్టున్నావు? మరి ఎవరి తట్టున్నావు? మనం కూడా పిలుస్తాం. ఎవరైనా అటు చూస్తాడు, ఇలా చూడు అంటాం. అంటే ఎవరి వైపు? మన వైపు. ఆయన చూచేది వేరే దిక్కునుంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం? మన వైపు మరలుస్తాం. అదే మన వైపు చూస్తూ ఉన్నాడు అనుకో, నా వైపు చూడు అంటామా? అనం. ఇప్పుడు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, యెహోవా నీ తట్టు మమ్మను త్రిప్పిన ఎడల. మరి ఏంటి? ఎటు తట్టు తిరిగావు? ఎటు తట్టు తిరిగిపోతావు? ఎటు తట్టు తిరిగిపోతావు? మనము ఆయన తట్టు కదా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖమును ఎన్నడును లజ్జింపకపో. వారు ఆయన తట్టు. మరి ఇంకెవరి తట్టు చూసినా మనకు వెలుగు కలగదు. ఎందుకంటే ఆయన వెలుగు, ఆ వెలుగు మన మీద ఏమవుతుంది? ప్రసరించబడుతుంది. కాబట్టి మనము కూడా వెలుగుగా ఉంటాం. ఎదుగుతా ఉన్నావా? మోషే 40 దినాలు రాత్రింబగళ్ళు ఎక్కడున్నాడు? సీనాయి పర్వతం మీద దేవుని యొక్క ఆజ్ఞను తేవడానికి ఉన్నాడు. ఇప్పుడు వెలుగైనటువంటి దేవుడు యొక్క సమక్షంలో మోషే ఉన్న కారణాన్ని బట్టి మోషే కిందకు వచ్చిన తర్వాత ఆయన ముఖం ఏమైంది? ప్రకాశించింది. ఆయన ముఖం ఏమైంది? మనము ఆయన తట్టు చూడాలా? చూడట్లా. మనము చూచే తట్టులు వేరేగా ఉన్నాయి. ఉదాహరణకు మనం చూడగలిగితే, లోతు భార్య ఎవరి తట్టు చూసింది? ఎవరి తట్టు అమ్మా? వెనక తట్టు. వెనకేమున్నాయి? సొదొమ గొమొర్రా ఉంది. ఇప్పుడు ఆయన తట్టు చూస్తే మనకేమొస్తుంది? అందుకే అంటాడు, ప్రభువా నన్ను నీ తట్టు తప్పు తిరగట్లా. ఆయన తట్టు తిరగాలంటే ఎంత బలం ఉండాలి చెప్పండి మీకు? ఎదుగుతా ఉన్నావా? ఆయన తట్టు ఏం తిరుగుద్ది? ఆయన తట్టు ఏం తిరుగుద్ది అంటే ముఖం తిరుగుద్ది, కళ్ళు తిరుగుతాయి, దేహం తిరుగుద్ది, అన్నీ తిరుగుతాయి. ఇది తిరగడానికి పెద్ద బలం అక్కర్లా. కానీ హృదయం తిరగాలంటే సామాన్యమైన సంగతి కాదు. మరి దేహము తిరుగుద్ది, కళ్ళు తిరుగుతాయి, ముఖం తిరుగుద్ది, అన్నీ తిరుగుతాయి. కానీ హృదయము తిరిగినట్టు ఉంటుంది అంతే. కానీ అది చూచే ఆలోచన, అది చేసే ఆలోచన అంతా వేరు. అందుకే అంటాడు, ప్రభువా నీవు మమ్మను నీ తట్టు నువ్వు ప్రార్థన, ప్రభువా నన్ను కూడా నీ తట్టు తిరిగేట్టుగా ఏం చేయాలా? సిద్ధం చెయ్యి. నేను తిరిగేటువంటి సంగతులు వేరుగా ఉన్నాయి. అందుకనే వాటి వైపు తిరగకుండా నీ వైపు తిరుగుట కొరకై నన్ను సిద్ధం చేయి. అది ప్రార్థన. ఏంటి ప్రార్థన? ప్రభువా నన్ను నీ తట్టు తిప్పు. మనము వేరే తట్లు తిరుగుతాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6 వచనం కలిసి ఉన్నాయి. కొందరు వీటిని మానుకుని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు, అంటే ప్రయోజనం లేని ముచ్చట్లకు ఏమవుతారంట? ప్రయోజనం లేని వాటి కొరకు మనం ఏమవుతూ ఉంటాం? తిరిగిపోతూ ఉంటాం. ప్రయోజనం లేని వరకు మనుషులందరూ అట్లాంటి వాళ్ళే. రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, అక్కడ ఏదో గొడవ జరుగుతూ ఉంటుంది, మనకేం సంబంధం లేదు. ఏమని చేస్తాం? దూరిపోతామా? దూరిపోతామా? ఆ సంబంధం లేదు, సంబంధము లే. మొన్న ఒకటి చదివాను, వాట్సాప్లో ఒకటి ఇట్టాడు. రోడ్డు మీద వెళ్తే యాక్సిడెంట్ అయిందంట. ఒకటి రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయితే
యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది? చుట్టూ జనం కుడిపోతారు కదా, చుట్టూ జనం కుడిపోయారు. నాలంటోడు ఎవడో వెళ్తున్నాడంట, వెళ్తుంటే ఇంతమంది జనం ఉన్నారు ఏంటని చెప్పి ఏమైందిరా అని అడిగాడు ఒకరిని అడిగితే యాక్సిడెంట్ అయింది అన్నాడు. ఏమైంది? వీడు చూడాలనిపించిందంట. ఎవరికి? నాలంటోడు చూడాలనిపిస్తే చుట్టూ ఏమన్నారు? జనం ఉన్నారు. జక్కయ్య కూడా యేసుప్రభువుని చూడాలనుకుంటే చుట్టూ ఎవరున్నారు? చూడలేక ఏమి చేశాడు? వీడికి వెళ్ళడానికి దారి లేదు, అంతమంది కూడిపోయాడు. అంతమంది కూడిపోతే వీడు అంటున్నాడంట, మా చుట్టాలకి యాక్సిడెంట్ అయింది, మా చుట్టాలకి యాక్సిడెంట్ అయింది, ఇలా తప్పుకోండి అన్నాడు. ఏమన్నాడు? మా చుట్టాలకే యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ మా చుట్టం అంటే అందరూ ఎంతగా చూసి దారి ఎత్తున్నారంట. ఎందుకంటే లోపలికి వెళ్తే యాక్సిడెంట్ కుక్కకంట. దేనికి యాక్సిడెంట్ అయింది? వీడు ఏమంటున్నాడు? మా చుట్ట అంటే వెళ్తాకి మనం తిరిగిపోతాం అన్నమాట. మనకు అవసరం లేదు అది, కానీ ఏం చేస్తాం కదా, గొడవ అవుతూ ఉంటే కదా భలే ఉంటాయి. ఈ పెడతా ఉంటారు ఇవన్నీ. ఆడెవడో బండి మీద వెళ్తా ఉన్నాడు, పక్కింట్లోంచి కేకలని పడుతున్నాయి. కేకలని పడితే ఏంటని పైకి వెళ్ళి గోడకి చూస్తుంటే ఆవిడ ఏదో ఇసిరింది, మొత్తం అంతా వచ్చి ఏమైపోయింది, మొక్క మీద పడింది. ఆ కింద ఏం రాశాడంటే పక్కింటి కూడా మనకి ఎందుకని రాశాడు. అది అవుతుంది. ఈ దినాలలో తిరిగిపోయే సంగతులు ఉన్నాయి. తిరగవలసిన వాడు తిరగట్లా. ఎవరైపు తిరగాల? పక్కింటి వైపా? మరి నిష్ప్రయోజనమైన వాటి వైపా? ఎవరి వైపు తిరగాల? ఆయన వైపు తిరగాల. తిరగట్లా. తిరగాలనే ఆశ లేదు, తిరగాలనే కోరిక లేదు, తిరగాలనే ఉద్దేశం లేదు. ఎవరైపు నిష్ప్రయోజన వాటి వైపుకే ఉత్తినే తిరిగిపోతావు. ఇంకా అసలు దానికి నిష్ప్రయోజన వాటి ఉత్తినే అలాగూ వెళ్తా మనకేం సంబంధం లేదు, అయినా కానీ ఏం చేస్తా. కొంతమంది ఉంటారు, నేలకు పోయేదని నెత్తికి ఎక్కడ రాస్తారు? నేలకు పోయేదని నెత్తికి రాసుకుంటారు. మనకు సంబంధం లేదు అది, కానీ వీడందరూ దూరిపోయి ఉత్తినే పోయేదాన్ని నెత్తి మీదకి నిష్ప్రయోజనమైన వాటికి ఏం చేశారంటే వారు తిరిగారు. నువ్వేం చేయాలంటే ప్రభా ఆ నిష్ప్రయోజనం వాటి వైపు నేనేం చేయకూడదు? నిష్ప్రయోజనం ఏం చేయకూడదు? తిరగకూడదు. తిరిగామా ఏమవుద్ది? మా అత్తమ్మ ఇది పాటలు పాడింది ఈ మధ్యన, మంచి ఫేమస్ అయింది యూట్యూబ్లో, చూసారా? ఇక్కడే సీతానగరం దగ్గర ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇంటర్వ్యూ చేస్తుంటే ఆవిడ పెద్ద ఆవిడ వేతంతో అయితే అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు అంటే, ఆదివారం ఫంక్షన్ ఎత్తానికి రమ్మంటే ఏం చేస్తావు? ఆదివారము ఫంక్షన్ ఎత్తాను రా అని అడుకో, ఏం చేస్తావు అంటే ఏముంది మానేస్తాం. ఒక అరగంట అలా వెళ్ళొస్తే పర్లేదు అంటే ఆడుంది అంటే సాతానుగా నీరు దూరేయడమాట. ఇప్పుడు నన్ను ఫంక్షన్ దగ్గర ఏం చేస్తున్నాం? ఇబ్బంది పెడుతున్నాం అంది. అక్కడ వరకు బాగానే అక్కడ ఉంది. నిజంగా ఫంక్షన్ తీసుకుని తినకుండా సత్యానో అంది. ఫంక్షన్ తీసుకుని తినకుండా సత్యానో కదా. ఇప్పుడు ఆ ఫంక్షన్ వైపు ఏం చేయట్లేదు, తిరగట్లా. మనం తప్పేం అనుకోం, ఏముందిలే మనకు వచ్చేదే గవర్నమెంట్ నుంచి వచ్చేదే కదా, వెళ్ళి తెచ్చుకుని ఆదివారం ప్రార్థనకి వెళ్తే ఏముంది అనుకుంటాం మనం. అంటే కొంతమంది తిరగని వారు ఉన్నారు. మనము నిష్ప్రయోజనమైన వాటికి ఏమవుతా ఉన్నాం? తిరిగిపోతాం. తిరిగితే నష్టమే. నిష్ప్రయోజనమైన వాటి వరకు వారు ఏం చేశారు? అవి ప్రయోజనమైనవి కాదు, లోకము ప్రయోజనమైనది కాదు. దాని వైపు తిరిగావనుకో ఆ ఆశలో ముంచేస్తుంది, ఒక దినాన్ని నష్టపోతావు. లోకము నిష్ప్రయోజనమైంది, అది నువ్వు దాంట్లో సాగి వెళ్ళడమే కానీ దాని వైపు ఏం చేయకూడదు, చూడకూడదు. చూసేవా నష్టమే. వారు నిష్ప్రయోజనమైన వాటి వైపు ఏం చేశారంట? ఇప్పుడు మన వైపు తిరిగాం. మనం ప్రయోజనమైన వాటి వైపు ఏం తిరుగుతున్నామా? నిష్ప్రయోజన వాటి వైపే, మనకు అక్కర్లేని వాటిని మనం ఏం చేస్తూ ఉన్నాం? ఎంత వేగంగా దాని వైపు చూస్తూ ఉన్నాము. ఏం ఉపయోగం? అందుకే భక్తుడు అంటాడు, ప్రభువా నీవు మమ్మను నీ తట్టు తిప్పు. మేము నీ తట్టు తిరగకుండా వేరే వాటి తట్టు తిరిగాం. అవి ఏంటంటే నిష్ప్రయోజనమైనది కదా, నిష్ప్రయోజనమైనది. నిజంగా లోతు భార్య చూసింది, వెనక్కి చూసింది, అక్కడ సంపాదించినంతా ఉన్నది. అది ఎందుకు తిరిగింది అనేది మనకు తెలియదు, అది వేరే విషయము.
అయితే ఇప్పుడు అది ప్రయోజనమైందా నిష్ప్రయోజనమైందా? ఏమీ చేయలేదు, అక్కడే ఉంది, ఉప్పుస్తంభం అయిపోయి. నిష్ప్రయోజనమైన వాటి తట్టు భూమి మీద నిష్ప్రయోజనం ఎన్నో ఉన్నాయి, ప్రయోజనము లేనివి ఎన్నో ఉన్నాయి. నువ్వు ప్రతిదాన్ని ఆలోచిస్తూ ఉంటావు కదా, ఆలోచించవా? ప్రయోజనమైన వాటి కొరకు ఆలోచించితే ఏం గ్రహిస్తావు వాస్తవంగా? ప్రయోజనమైన వాటి కొరకై నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. ఇది మనకి ఎంత ఉపయోగం, ఒక వస్తువు కొనాలా, ఎంత ఉపయోగం ఇది మనకి, ఆలోచించవా? ఇది ప్రయోజనం లేకపోతే నువ్వేం చేయవు, కొనవు, ఉత్తిన ఎత్తన పట్టుకెళ్ళవు. ఒక ఆయన మంచి సోఫా సెట్ కొనుక్కున్నాడు, మంచి సోఫా సెట్, కొంచెం డబ్బులు ఉన్నాడు. సోఫా సెట్ కొనుక్కుంటే కొత్తది కొన్నాడు, పాతది ఉన్నాడు ఇంటికాడ. ఆడన్నాడు ఆడ దగ్గర పనిచేసే డ్రైవర్ని, అరే పాత తీసుకుపో, మీ ఇంటికి పాత తీసుకుపో, కొత్తది తెప్పించాము, పొద్దున వస్తుంది, ఒక ఆటో పెట్టుకో అని. ఆయన అన్నాడు, ఇది ఎట్టుకెళ్ళి నేను, నా ఇల్లు ఎంత ఉండదో ఇది పట్టుకెళ్ళి నేనేం చేస్తాను అన్నాడు. అంటే అక్కడక్కడ వేసుకుంటే నాకు ఆటో ఛార్జీలు ఏంటంట, అలా నువ్వు ఉత్తరం ఇచ్చినా నాకు ఆటో ఛార్జీ, దీన్ని పెడితే మా ఇంటికాడ ఏముండదు, స్థలం ఉండదు, పెట్టుకోవడానికి స్థలం ఉండదు, నాకు అది అక్కర్లేదు, నాకు చదువుతున్నావా? మనం జ్ఞాపకం పెట్టుకోవాలా, నిష్ప్రయోజనమైన వాటిపై మనం ఏం చేయకూడదు. ఎంతోమంది నిష్ప్రయోజనమైన వాటి వైపు ఏం చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. అక్కరకు మించి ఏం చేస్తూ ఉన్నారు, అవసరానికి మించి ఏం చేస్తూ ఉన్నారు, పోగేస్తూ ఉన్నారు. ఏం ఉపయోగం ఉండదు. నీ జీవితంలో నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వా ప్రయోజనమైన అంటే ఆయన తట్టు తిరుగుట మనకేంటి ప్రయోజనం. లోకం తట్టు తిరిగావా, సాతాను తట్టు తిరిగావా, కాని సంగతి వైపు తిరిగావా, నిష్ప్రయోజన వాటి వైపు తిరిగావా, నీకు నష్టమే. ఆయన వైపు తిరిగితేనే, ఆయన దగ్గరికి వస్తేనే, ఆయన దగ్గరికి రాకపోతే నీకేం ఉపయోగం ఉండదు. ఆయన జీవం గల దేవుడు, ఆయన నీ అక్కర తీర్చగలడు, ఆయన నీ అవసరత తీర్చగలడు, ఆయన నిన్ను స్వస్థపరచగలడు, ఆయన నిన్ను పాపం నుండి లేవనెత్తగలడు, పరిశుద్ధంగా జీవించడం నేర్పించగలడు, ఒక దినాన్ని నిత్యరాజ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు ఆయన తట్టు తిరుగు. ఆయన తట్టు తిరగకుండా అన్ని తట్లు తిరుగుతూ ఉన్నావు. అందుకే భక్తుడు ఆయన ప్రార్థన ఎంత విలువైంది, ప్రభువా నీ తట్టు మమ్మల్ని ఏం చేయాలా, తిప్పు, నీ తట్టు తిప్పు, నిష్ప్రయోజన వాటి వైపు తిప్పక నన్ను అని నేను తిరుగుతాను, ఆ తిరిగినటు వైపు నుంచి నన్ను ఇటు తిప్పు ప్రభువా. ఎందుకంటే మన జీవితము అట్లాంటిది. నిష్ప్రయోజన వాటి వైపు ఏం చేస్తూ ఉంటాం, మనము తిరిగిపోతాం. అది మన నైజం, అది మన నైజం. ఎప్పటి నుంచి వచ్చింది ఇది? ఆది నుంచి వచ్చింది, ఆదాము నుంచి అవ్వ నుంచి వచ్చింది. ఇప్పుడు ఆ పండు ప్రయోజనమైంది నిష్ప్రయోజనమైందా? ఆ పండు ప్రయోజనమైంది నిష్ప్రయోజనమైందా? నిష్ప్రయోజనమైందే. మనకి ఏమి లేక కాదు, బాబా భూమి మీద అన్ని రకాల పళ్ళ ఏదేలో ఉన్నాయి, అది ప్రయోజనమైంది కాదు. కానీ ఏం చేశాడు, తిరిగారు లేదా? మన జీవితం అంతే, మనకు అది ప్రయోజనకరమైనది కాదు. కానీ ఏం చేస్తామంటే అపవాది మనలో ఉండి దాని వైపు ఏం చేస్తూ ఉంటుంది, మనల్ని ఏం చేస్తూ ఉంటుంది, తిప్పేస్తూ ఉంటుంది. చదువుతూ ఉన్నావా? కాబట్టి నీ ప్రార్థన ఏంటంటే, ప్రభా నేను నిష్ప్రయోజన వాటికి ఉన్నాను, నన్ను నీ తట్టు తిప్పు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. నువ్వు ఆయన తట్టు చూస్తే నీకు ఎంత లాభమో, నువ్వు ఆయన తట్టు చూస్తే నీకు ఎంత ఉపయోగమో, నువ్వు ఆయన తట్టు చూడవు. నిష్ప్రయోజనమైన వాటి వైపు చూస్తూ ఉన్నావు, ప్రయోజనం లేని వాటి వైపు చూస్తూ ఉన్నావు కదా. అన్నపానములు కలిగి సంతృప్తిగా జీవించడం అనేది దేవుడిచ్చిన వరం. కానీ దాని వైపు చూడట్లా, దేని వైపు చూస్తూ ఉన్నాం, సుఖ సందర్భమైనటువంటి లోకం వైపు చూస్తూ ఉన్నాం. ఏం ఉపయోగంలా. ప్రభునందు ప్రేమంటి వారలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను గమనించవలసింది ఏంటంటే, ప్రభువా నన్ను నీ తట్టు తిప్పు, నిష్ప్రయోజనమైన వాటి వైపు నన్ను తిప్పకు. తిరిగామా ఒకడు ప్రార్థన, ప్రభువా నేను నిష్ప్రయోజన వాటి వైపు తిరిగాను నాయన, నన్ను వాటి వైపు నుంచి నీ వైపుకు తిప్పు.
ఆయన వైపు తిరిగితే నీకెంత లాభమో. ఎదుగుతా ఉన్నావా? చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండ 8వ అధ్యాయం. ఆదికాండము 8వ అధ్యాయం 9వ వచనం. ఓడలో ఉన్న అతని యొద్దకు ఎక్కడున్నాడు ఈయన? ఏ వాడిది? రక్షణ వాడ. ఈ వాడలో ఉన్న అతని యొద్దకు ఏం చేసింది ఆ పావురము? ఆ పావురం ఏం చేసింది? తిరిగి అంతకుముందు ఒకటి వదిలేడు. దేని వదిలేడు? కాకి. కాకి ఏముంది చెప్పండి? కాకి ఏముంది? కాకి ఏముంది? చూడండి ఆ మాట 6వ వచనం. ఇప్పుడు నీళ్ళ మీద ఉండే భూమి మీద నీళ్ళు ఇంకిపోయే వరకు ఏం చేస్తా ఉంది? ఎంతసేపు తిరుగుద్ది కాకి? ఎంతసేపు తిరుగుద్ది? కాకి ఎగురుద్ది ఎప్పుడైనా చూసారు మీరు? చూసారు చూడలేదా? ఎంతసేపు తిరుగుద్ది? ఇప్పుడు ఆకాశంలో డేగ ఉంటుంది, అది ఎంతసేపు తిరుగుద్ది? చాలాసేపు తిరుగుద్ది. ఆకాశంకి అంత ఎత్తిగిరిపోతుంది. కాకి ఎంత ఎత్తిగిరిద్ది? ఇక్కడ నుంచి మళ్ళీ మన ఇంటికి నుంచి మళ్ళీ పేతుగారి ఏం చేయాలా? ఆగిపోవాలి. అది ఎక్కువ దూరం వెళ్దాం. ఎక్కువ దూరము ఎత్తు ఎగరదు, ఎక్కువ దూరము ఎగరదు. ఇప్పుడు ముందు ఏమి విడిచాడు? కాకి. రెండోది ఏమి విడిచాడు? పావురంకి ఏం దొరకలేదు భూమి మీద. అరికాలు నిలపడానికి ఏం లేదు. అసలు దాని అరికాలు ఎంత ఉండదు చెప్పాలి మీరు? అరికాలు ఎంత ఉంటుంది? పావురం ఎప్పుడైనా చూసారు చూడలేదా? మరి ఏంటి ఎప్పుడు అసలు సొన్నట్టు ముఖం పెడతాడు? ఆ అరికాలు ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? మన అరికాలకి 100 పావురం అరికాలు అయితే సరిపోతాయేమో. ఎంత ఉంటుంది దాని అరికాలు? అంత స్థలం పట్టడానికి దానికి ఏమి లేదు, చోటు లేదు. ఎందుకో తెలుసా? అది అపవిత్రమైన స్థలాల్లో ఏం చేయదు, ఉండదు, దిగదు. కాకి ఇక్కడ ఎగిరింది, అక్కడ ఎవడో మనిషి చచ్చిపోయి తేలుతున్నాడు, అది దాని మీద ఏం చేసింది? వాలింది. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్తే గేదె చచ్చిపోయింది, దాని మీద వాలింది. అలాగా అది అటు ఇటు తిరుగుతుంది అంతే. దానికి అపవిత్రమైన స్థలాల్లో ఉండడము, దేవుని వైపు తిరగడం ఇష్టం లేదు దానికి. అది రాగానే బయటికి పోయింది, అటు ఇటు తిరుగుతూ ఉంది. నీళ్ళు తగ్గిపోయేందుకు అటు ఇటు తిరుగుతూ ఉంది. అయితే పావురం చూసారా, అది తిరిగి ఎక్కడికొచ్చింది? నీ జీవితంలో, లోకంలో మనం ఎలా ఉండాలా? పావురంలా ఉండాలా? ఎలా ఉండాలా? లోకంలో మనకు స్థలం ఉండకూడదు. ఎక్కడ స్థలం ఉండాలి మనకి? దేవుని మందిరంలో ఉండాలి స్థలం. అదవుతుందా? కొంతమంది ఉన్నారు. ఒక ఆయన చెప్పాడు సాక్ష్యము. ఏం చెప్పాడంటే, నాకు ఇల్లు, మందిరము, స్కూలు, ఈ 3 తెలుసు, కూడా తెలియదు అన్నాడు. ఏం తెలుసు? ఇల్లు, మందిరము ఉంటే ఇంట్లో, లేదా స్కూల్లో, లేకపోతే మనకు ఇంకో స్థలం తెలియదు. నాకు ఆ 2 తప్ప అన్నీ తెలుసు. ఏం ఉపయోగము? అందుకంటే ప్రభువా, నీవు మమ్మల్ని నీ తట్టు తిరుగు. యెహోవా నీవు మమ్మల్ని మీ తట్టు తిరుగుతావా? లోకంలో ఎలా ఉండాలి మనము? పావురాల్లో ఉండాలి. పావురము నిష్కలంగా, ఎందుకంటే ఆ పావురమా నిష్కలంకురాలా అంటాడు. నిష్కల్మషమైనది. అలాంటిది అది. ఎంత నిష్కల్మషమైనదో నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా? పావురానికి లోకం వైపు తిరిగే ఉద్దేశము లేదు. ఎక్కడికి వచ్చేసింది? ఓడలోనే అతని ఎదుగు తిరిగి నీవు నేను ఎక్కడికి రావాలా? దేవుని మందిరానికి రావాలా. లోకంలో నీకేం ఉండకూడదు? స్థలం ఉండకూడదు. లోకంలో అరికాలు నిలుపుటికైనను దానికి ఏం లేదు. ఆ మాట ఎంత మంచిది తెలుసా?
అరికాలు నిలవడానికి కూడా ఏం లేదంటే దానికి. అసలు ఉండేదే ఇంత, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ అపవిత్రమైన స్థలాలలో అది కాలు మోపడానికి ఏం చేయలేదు, ఇష్టపడాల. తిరిగి ఎక్కడికి వచ్చింది, ఓడలోకి వచ్చింది. నీవు నేను లోకంలో ఎక్కడ ఉండకూడదు, లోకం వైపు తిరగకూడదు. లోకంలో నీ కాలు నా కాలు ఏం చేయకూడదు, ఏం చేయకూడదు, ఆడకూడదు. అడుగుతా ఉన్నావా? పరిశుద్ధమైనటువంటి వాటి దగ్గరకు, దేవుని మందిరమునకు ఏం చేయాలా, రావాలి. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ప్రభా నన్ను నీ తట్టు త్రిప్పు, నీ మందిరం తట్టు తిప్పు, నీ ఇంటి తట్టు త్రిప్పు, లోకంలో నేను నిలబడకుండా నీ ఇంటికి రావడానికి సహాయపడు. ఇది నీ ప్రార్థన అయితే దేవుడు నిన్ను ఆయన తట్టు తిప్పడానికి ఇష్టపడేవాడిగా ఉంటాడు. ఇది మొదటి. రెండవది చూడండి, రెండవది పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 43వ అధ్యాయం. ఆదికాండం 43వ అధ్యాయం 13వ వచనం. చదవమ్మా. చాలు. మీరు లేచి ఏం చేయాలా, మీ తమ్ముని తీసుకుని లేచి ఆ మనిషిని, ఎవరైనా యోసేపు. ఆ మనుషుడు ఎట్లాంటి వాడు, ప్రేమ కలిగిన వాడు. ఆ మనుషుడు ఎట్లాంటి వాడు, పగలేనివాడు. ఆ మనుషుడు ఎట్లాంటి వాడు, శత్రువులను పోషించేటువంటి వాడు. ఇంకా ఆ లక్షణాలు చాలా ఉన్నాయి, అది మనం చూడము. కానీ ఎవరి దగ్గరికి తిరిగి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి, దేవుని దగ్గరికి. ఆయన ఆ మనుషుని యొద్దకు ఏం చేయాలా, నీ జీవితంలో దేవుని దగ్గరికి తిరుగు. ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన నీ పాపములను క్షమించగలిగిన వాడు. యోసేపు అన్నల పాపమును ఏం చేశాడు, క్షమించాడు. నీ పాపములు క్షమించేటువంటి దేవుని దగ్గరికి తిరుగు. పాపములు ఎత్తి చూపించే వారి దగ్గరికి కాదు, లేదా పాపములని శిక్షించే వారి దగ్గరికి కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఆ మనుషుని దగ్గరికి తిరిగి వెళ్ళాలా. ఆ మనుషుడే శరీరానికి ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆయన దేవునికి మానవులకు మధ్యవర్తి. ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన పగబెట్టుకోడు. నీ గురించి అంతా తెలుసు ఆయనకి. ఎవరికి తెలుసు, అన్నల గురించి ఎవరికి తెలుసు, తెలీదా? ఇంకా యోసేపుని అన్నలు గుర్తుపట్టలేదు, కానీ అన్నలు ఎవరు గుర్తుపెట్టారు, అంత తెలుసు. అందుకే అన్నాడు, మరి దారిలో కొట్టుకోకుండా బాబు మీరు ఒకరికొకరు అన్నాడు. అనడం లేదా, తెలుసు వాళ్ళ గురించి. ఇప్పుడు ఆ డబ్బులు చూసిన తర్వాత, లేదా ఆ తినుబండారాలు చూసిన తర్వాత, ఎద్దులు బళ్ళు చూసిన తర్వాత, ఆ ధాన్యం చూసిన తర్వాత మళ్ళీ మనసు మారిపోద్ది. ఇది ఆడికి అంత ఎక్కువైపోయింది, వీడికి అంత ఎక్కువైపోయింది, తెలుసు ఆయనకి. అందుకే అన్నాడు కొట్టుకోకుండా బాబు అన్నాడు. నీ గురించి నా గురించి ఆయనకు అంత తెలుసు. మనం ఎవరైపు తిరిగిపోతామో తెలుసు, కానీ మళ్ళీ ఆయన వైపు తిరిగితే ఆయన ఏం చేస్తాడు, క్షమిస్తాడు. ఒకవేళ యోసేపు భౌతికమైన అన్నలను క్షమించినాడేమో, కానీ మనలను దేవుడు క్షమిస్తాడు. నువ్వు ఎవరి వైపు తిరగాల, ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు ఆయన వైపే, ఆయన దగ్గరికే. ఎందుకంటే మన జీవితము మనకు తెలుసు ఎట్లాంటిదో. మన జీవితం ఎట్లాంటిదో మనకు చెప్తున్నా, నా జీవితం నాకు ఎట్లాంటిదో తెలుసు, వింటున్న మీ జీవితం మీకు ఎట్లాంటిదో తెలుసు. అయితే ఎవరి వైపు తిరిగావు, ఆ మనుషుని వైపు తిరుగు. ఆ మనుషుడే సిలువ మీద నీ కొరకై నా కొరకై వ్రాలాలని యేసుక్రీస్తు ప్రభు. ఆయన మానవ రూపం ధరించుకుని ఈ లోకమునకు ఆయన వైపు తిరుగు. ఎట్లాంటి వాళ్ళు మా సంగతులను మనకు తెలుసు. అయితే ఆయన క్షమించేవాడు, ప్రేమించేవాడు, పోషించేవాడు, ఆదరించేవాడు, ప్రీతిగా మాట్లాడేవాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన కంటే ఎక్కువ. కాబట్టి నీ జీవితంలో ఎవరైపు తిరగాల, ఆయన వైపు తిరుగు. ఇది రెండవది. మూడవది చూస్తాను చూడండి. మూడవది పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 46వ అధ్యాయం. ఆదికాండము 46వ అధ్యాయం 4వ వచనం.
ఉమ్, ఉమ్. అది నిశ్చయముగా తిరిగి ఏం చేస్తాడంటే ఆయన, ఎందుకంటే ఐగుప్తులో మనకేం లేదు, పాలు లేదు. మన తిరిగి వెళ్ళిపోవాలా. ఎక్కడికి వెళ్ళిపోవాలా? మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలా? పరమ కానం వెళ్ళిపోవాలా, పరలోకం వెళ్ళిపోవాలా. మనం ఎక్కడే ఉంటామా? ఇక్కడే ఉంటామని చెప్పండి. ఇక్కడ ఉన్నాం. ఇక్కడ మనము యాత్రికులము. ఆ, అది ఆ యాత్ర ఎంతకాలం అనేది దానికి ఒక లెక్క లెక్క లేదు. ఒకవేళ ఒక 50 సంవత్సరాలు అనుకో, 50 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 45 సంవత్సరాలు బతకొచ్చి మనం ఇష్టానుసారంగా. ఆ 2 సంవత్సరాలు ఇప్పుడు దీనికి లెక్కలేదు, ఎప్పుడు ఎప్పుడు పోతామో. అయితే దేవుడు అంటాం, మిమ్మల్ని తిరిగి అక్కడ వద్దు, అక్కడ ఉండకూడదు, తిరిగి ఎక్కడికి వచ్చేయాలా? యాకోబును కానానికి తెచ్చేస్తాడు మరలా. అక్కడ ఉండడు. ఎగుతా ఉన్నావా? పితరుల యొద్దకు నీవు నేను తిరగాల. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం మనకి టెంపరీయే. ఈ లోకం శాశ్వతమైనది కాకపోతే నీ ఉద్దేశం ఏమి ఉండాలంటే, నేను తిరిగి ఎక్కడికి రావాలా? అవ్వా, ఈ లోకాన్ని ప్రేమించకుండా నీ దగ్గరికి తిరిగి వచ్చేలాగా నా జీవితము, నన్ను తిప్పు, అలా తిప్పు. ఆయన తిప్పుతాడు, నువ్వు తిరగలేవు. నేను తిరగలేను. నేను తిరగలనా? తిరగలేనా? అబ్బా, నేను మీలాంటి మనిషినే, తిరగలేను. నా సామర్థ్యం చేత నేను ఆయన వైపు తిప్పేది ఆయనే. తిప్పేది ఆయన. ఎక్కడ తిప్పమన్నారా? ప్రభా, పరమ కానన వైపు తిప్పు. అందుకే భక్తుడైన అబ్రహాం గురించి ఒక గొప్ప మాట, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడైనాడు, పునాదులు ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎవరి వైపు? ఆయన ఎవరి వైపు తిరిగాడు? ఆయన వైపే. అందుకనే ఈ భూమి మీద ఏమి ఆయన ఉంచుకున్నట్టుగా మనం చూడం. గుడారాల్లో నివసించాడంట ఆయన. ఉన్నవాడే, కలిగిన వాడే, ఆస్తి కలిగిన వాడే, కానీ దాని వైపు చూడాల. పునాదులు ఆ పట్టణం కొరకు అబ్రహాం ఏం చేస్తూ ఉన్నాడు? ఇది 3వది. 4వది చూసి ప్రార్థనకు వెళ్తాం. 4వది పరిశుద్ధ గ్రంథముల నుండి రూతు గ్రంథం 1:2 వచ్చిన. రూతు గ్రంథం 1:2 వచ్చిన. రూతు గ్రంథం 1:2 వచ్చు. అమ్మా, అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీరాలైన రూతు అని ఆమె కోడలు మోయాబు దేశం నుండి ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చారు? మోయాబు దేశం నుండి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకి వచ్చారు. ఇప్పుడు ఎక్కడికి తిరిగారు? మోయాబు అంటే ఏంటది? మోయాబు దేశం. మోయాబు దేశం ఏంటంటే అందరిని మింగేసేది. మోయాబు దేశం ఏంటంటే రిక్తురాలుగా ఆవిడ అంది కదా, నేను సమృద్ధి కలదా అని వెళితేని రిక్తురాలే. ఆ సమృద్ధి అంతా ఎక్కడ తినేసింది? ఆ సమృద్ధి ఎక్కడ పోయింది? మోయాబులో పోయింది. ఎవరు పోయాడు? భర్త పోయాడు, ఎలీమెలెకు పోయాడు. ఇద్దరు బిడ్డలు ఎవరు పోయారు? మహలోను, కిల్యోను పోయారు. ఇవన్నీ ఎక్కడ తినేసింది? ఏం తినేసింది? ఇది మోయాబే. మోయాబు అంటే ఉన్నాయని తినేస్తుంది అనమాట. అది పరిశుద్ధత కావచ్చు, లేకపోతే రక్షణ కావచ్చు. ఆమె అంది నేను సమృద్ధి కలదాని వెళితే తిరిగి రిక్తురాలుగా వచ్చాను. ఇప్పుడు అన్నీ ఎక్కడ పోయినాయి? మోయాబులో పోయినాయి. మోయాబులో అంటే ఇంకా పోవడమే. మోయాబు నుంచి తిరిగి వస్తేనే ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకి వచ్చాడు. ఈ జన్మ బంధువులు లేకుండా వచ్చిన యెహోవా స్తుతినందును గాక. ఇప్పుడు ఏదైతే కోల్పోయిందో దాన్ని తిరిగి 7 కుమారుల కంటే ఎక్కువగాను నీ కోడలు నీ ముసలితం ఇతనిని కనను, ఇతను నీకు వాదార్పు. ప్రభునందు ప్రేమింటి వారులారా, మోయాబులో ఉండొద్దు. మోయాబులో నీకున్నాయన్నీ ఏమైపోతాయి? లయం అయిపోతాయి. నువ్వు ఉన్నదానివే. మహలోను, కిల్యోను
ఎలీమెలెకు భర్త ఉన్నాడు, 2 కుమారులు ఉన్నాడు. అంతేకాదు సమృద్ధిగా వెళ్ళింది. ఎలా వెళ్ళింది? ఎలా వెళ్ళింది? ఆడ కొంతకాలం ఉండడానికి వెళ్ళింది కదా. కొంతకాలంలో ఇప్పుడు ఏం పట్టుకెళ్తాం? అన్నీ పట్టుకెళ్ళమా? ఇంట్లో ఇప్పుడు మనము ఊరు వెళ్తాం. ఏ ఊరు? అమ్మగారింటికో, అక్కారింటికో, చెల్లిగారింటికో వెళ్తాం. ఏం పట్టుకెళ్తాం? 4 జతల బట్టలు వెళ్తాం. అంతే. ఇంకేమైనా పట్టుకెళ్తామా? 4 జతల బట్టలు వస్తాకు డబ్బులు పట్టుకెళ్తాం. అదే లేదు, అక్కడ ఉండా వెళ్ళిపోతున్నాం. ఏం పట్టుకెళ్తావు? ఇక్కడ ఉన్నాయన్నీ పట్టుకోవా? అంతే. అక్కడ ఉన్నాయని పట్టుకుపోయింది. ఇప్పుడు అన్నీ ఏమైపోయినాయి అక్కడ. దేవుడు నీకు ఏమి ఇచ్చాడో అదంతా ఎక్కడ ఫలిస్తుందంటే బెత్లెహేములోనే. మోయాబులో ఫలించదు. ఎందుకంటే మోయాబులో అన్నీ ఏమవుతూ ఉంటాయి? లయమైపోతూ ఉంటాయి. మోయాబు అట్లాంటిది. నువ్వు మోయాబు వైపు తిరగకు. మోయాబు సమృద్ధి ఉంది అనిపిస్తుంది అంతే. సొదొమ గొమొర్రా ఐగుప్తుకు వచ్చేవరకు అది యెహోవా తోటవలెను, అది యెహోవా తోటవలెను, నీలుపారు దేశమై ఉన్నది. అంతే, కనిపిస్తుంది అంతే. వెళ్ళావా ఏమవుద్ది? అంత పోతమే. ఎంత సంపాదించాడంటే యోబు ఏం లేదు, క్షమించండి, లోతు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, ప్రభువా నన్ను నీ తట్టు తిప్పు, లోకం తట్టు తిప్పకు. లోకం వైపు ఆయన తిప్పడు. లోకం వైపు తిరిగాను నేను, నువ్వు నన్ను నీ తట్టు తిప్పు. సొదొమ వైపు తిరిగాను నేను, నీ వైపు తిప్పు. మోయా వైపు తిరిగాను నేను, నీ వైపు తిప్పు. ఎదుగుతా ఉన్నావు. ఎన్ని సంగతులు ఉన్నాయి. ప్రభువా నన్ను నీ తట్టు. విలాప వాక్యం 5వ అధ్యాయము 20వ వచనం తీయండి, అందరూ చదివి ప్రార్థనకు వెళ్తాం. విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచనం అందరూ చదువుతాం. యెహోవా నీవు మమ్ము నీ తట్టు తిప్పిన యెడల మేము తిరిగేదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయి. యెహోవా నీవు మమ్మల్ని నీ తట్టు. ప్రభువా నన్ను తిప్పు. నేను ఏ నిష్ప్రయోజన వాటి వైపు తిరిగిపోయాను. ప్రభువా నేను ఎక్కడ తిరిగిపోయాను? నిష్ప్రయోజన వాటి వైపు తిరిగిపోయాను. నేను సొదొమ వైపు తిరిగిపోయాను. నేను మోయాబు వైపు తిరిగిపోయాను. ఇంకా నేను కాని వాటి వైపు తిరిగిపోయాను. దాని నుంచి నన్ను విడిపించు. ఎవరి వైపు తిప్పాలా? ఎవరి వైపు? ప్రభువా నన్ను నీ వైపు తిప్పు. నన్ను నీ వైపు తిప్పు. నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన తిప్పుతాడు. ఆయన ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చేవాడు. ప్రభువా నేను ఎన్నో నువ్వు ఇచ్చినవన్నీ ఏం చేశాను? పోగొట్టుకున్నాను. ఆయన నీకు పరిశుద్ధి ఇచ్చాడు, ఆయన నీకు ప్రేమ ఇచ్చాడు, ఆయన నీకు జాలిదయ ఇచ్చాడు, ఆయన నీకు కరుణ అవన్నీ పోయినాయి. మళ్ళీ రావాలంటే మళ్ళీ నువ్వు బెత్లెహేముకే రావాలా, మళ్ళీ కానానికే రావాలా, మళ్ళీ యోసేపు దగ్గర యోసేపుకు సాదృశ్యమైనటువంటి యేసుక్రీస్తు దగ్గర రావాలా, మళ్ళీ రక్షణ వాడలోనికే రావాలా. ప్రభువా నేను తిరుగుడు కొరకై నాకు సహాయపడు. నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వేం చేయగలిగితే, ప్రభువా నన్ను నీ తట్టు తిప్పు. నేను లోకం తట్టు తిరిగాను, ప్రభువా నన్ను నీ తట్టు తిప్పు. అలా తిరిగితే కనుక దేవుడు, తిరగాలని ఆశ కలిగితే కనుక, ప్రార్థన చేయగలిగితే కనుక దేవుడు నిన్ను తిప్పి మేలు అనుగ్రహించుడికాయ దేవుడు ఇష్టము కలిగి, అలాగూ ప్రార్థన చేసి మేలు పొందుడికాయ దేవుడు మనకు సహాయము చేయగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. సాయంత్రము సీయోనులో ప్రార్థనా కూడిక, రాకపోకలను తోడేందుకు దేవుడు అక్కడ కూడా వాడబోట్టు కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత రేపు సహోదరుల కూడిక తణుకు బెత్లెహేములో ఉంది. ఆ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ఆదివారం ప్రభుదైన పరిచర్య ఉదయం షోమ్రోనులో, మధ్యాహ్నము సీయోనులో. ఈ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. తర్వాత 7వ తారీఖు తాడేపల్లిగూడలో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఉంది. దాని కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. అందరూ చెప్పమన్నారా? సరే, ఆ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి 7వ తారీఖు. తర్వాత 12వ తారీఖు రావణపాలెం హెబ్రోన్ మందిరంలో బాప్తిస్మాలు పరిచర్య కలిగి ఉన్నది. ఆ 12వ తారీఖు పరిచర్య కొరకై ప్రార్థన చేయండి, బాప్తిస్మాల కొరకు. తర్వాత మనం కూడా ఒకరోజు యవనస్తులు కూడా పెట్టుకుంటే బాగుంటుందని తలస్తూ ఉన్నాం. అయితే మనకు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, మరి మనమేమో రోడ్డు మీద ఉన్నాం. ఆ తలంపు ఉంది కానీ ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాము. ప్రభు చిత్తం అయితే
ఏదైనా ఒకరోజు యవనస్తుల కొడుకు పెట్టాలని తలస్తూ ఉన్నాము. ప్రభు చిత్తమైతే అది జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత అనారోగ్యం దయ్యమని గారి కొరకు ప్రార్థన చేయండి. మరి బేబీ గారు అత్తగారు కొంత అనారోగ్య నీరసంగా ఉన్నారు. తర్వాత మరి వేణుగారు మీరు ప్రార్థించినట్లుగా బైపాస్ సర్జరీ దేవుడు సహాయం చేశాడు. నిన్న చూడడానికి వెళ్ళాము, వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యము క్షేమం పొందినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని తర్వాత మరి రాజ్పాల్ గారి గురించి ప్రార్థన చేయండి. ఆయన కూడా బ్లడ్ క్లాట్ అయ్యి కొంత అనారోగ్యంగా ఉన్నాడు. సంపూర్ణ ఆరోగ్యం దేవుడు అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకేదైనా మీకు ప్రార్థన అవసరం చెప్పండి, దాని కొరకు కూడా ప్రార్థన చేస్తాం. రోజే వాళ్ళ కుమారుడు యొక్క పుట్టినరోజు, దేవుడు మరో సంవత్సరం బిడ్డకు దయచేశాడు. ఆ బిడ్డ యొక్క క్షేమం కొరకు మీటింగ్ కొరకే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. శుభశ్రీ కౌన్సిలింగ్ మర్చిపోకండి. దేవుడు బిడ్డకు సీట్ అనుగ్రహించేంత వరకు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ప్రార్థన చేస్తురండి. 6వ తారీఖు నుంచి దివ్యకి ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి. మరి బిడ్డకు దేవుడు తగిన జ్ఞానం అనుగ్రహించినట్లు, మంచి ఆరోగ్యం అనుగ్రహించి చక్కగా రాయినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి నీ ఎడతెగని సన్నిధి మీరు మాకు ఇచ్చారు. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు తిప్పము, నీవు తిప్పిన ఎడల మేము తిరిగేదాము. బాబా, మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయం. నిజమే, మేము నీ వైపు తిరగవలసిన వాడుగా ఉన్నాం. ప్రాముఖ్యంగా నేను నీ వైపు తిరగవలసిన వాడుగా, ఎందుకంటే నేను తిరిగిన సంగతులు మీకు తెలుసు. నేనేం దాయని బాబా. అయితే వాటి వైపు తిరగకుండా నీ వైపు తిరిగినట్లుగా నన్ను సిద్ధపరుస్తున్నాను. లోకం వైపు తిరిగిపోయాను, నిష్ప్రయోజనం వాటి వైపు తిరిగిపోయాను, ప్రయోజనం లేని వాటి వైపు తిరిగిపోయాను. అయితే వాటి నుండి నన్ను మీ తట్టుకు తిప్పమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. బాబా, నీ రక్షణ వాడలోకి నన్ను నడిపిస్తురండి. బాబా, మీ సహాయం అడగండి. బాబా, క్షమించేటువంటి నీ వైపు, బాబా, సాకేటువంటి నీ వైపు, బాబా, ప్రీతిగా మాట్లాడే నీ వైపు నేను తిరిగినట్లుగా నన్ను సిద్ధపరుస్తారండి. బాబా, నన్ను తిప్పండి. మీరు తిప్పకపోతే నేను తిరగలేను. నా బలము, నా సామర్థ్యము బాబా తిరగడానికి ఒప్పుకో. బాబా, లోకం వైపు తిరగడానికి, నిష్ప్రయం తిరగడానికే తప్ప నీ వైపు తిరగడానికి ఒప్పుకో. కనికరించి నన్ను వాటిని జోడిపించి నీ వైపు తిప్పి బాబా నీ యొక్క సన్నిధి నుండి ప్రభు నడుచుడికి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ప్రభా, నేను మోయాబు వైపు తిరిగిపోయాను. అక్కడ ఏదో బాగుందని, అదేదో మంచిగా ఉంది, అది నిష్ప్రయోజనమైందని నాకు కలిగినవన్నీ అక్కడ ప్రభా మరి దొంగిలించబడతా ఉన్నాయి, లేకపోతే తొలగిపోతూ ఉన్నాయని ఎరగలేటువంటి నిష్ప్రయోజకమైన వాడిని ప్రభా కనికరించి దాన్ని విడిపించి బెత్లెహేముకు తిరిగి తీసుకురావడానికి సహాయం. ప్రభా, ఐగుప్తులో ఉన్నటువంటి సంగతులు నా జీవితంలో ఉన్నాయి. యాకోబుతో మీరు ఐగుప్తు నుండి తిరిగి తీసుకొస్తారని వాగ్దానం చేసిన దేవుడు తిరిగి తీసుకొచ్చారు కూడా నా జీవితంలో. ప్రభా, ఐగుప్తు యొక్క సంగతులు లేకుండా దాని వైపు తిరగకుండా, అక్కడ ఉన్న వాటి వైపు తిరగకుండా పరమ కానానుకు వైపు తిరుగుటకు, పునాదిగా ఆ పట్టణం కొరకు ఎదురు చూచుటి కొరకు నన్ను సిద్ధపరుస్తున్నాడు. ఇలాగూ ప్రభా నన్ను నీ తట్టు తిప్పి ఈ యొక్క యాత్ర ముగించి నిత్యరాజ్యంలో నీతో యుగాలు సంతోషించండి భాగ్యము భూమి మీద నాకు దయచేస్తున్నామని ప్రభా, భూమి మీద ఉండగానే నేను సరిచేయబడి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి పరమకానానికి చేరుటి కొరకు సిద్ధపడి ప్రభా నీ వైపు చూస్తూ ముందుకు సాగుటి కొరకే సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తాను. సోమరాను పరిచర్యను దీవిస్తారండి, సంఘ సరిధి విశాలపరుస్తారండి, నూతన ఆత్మను అనుగ్రహిస్తారండి. ఎంతో స్థలం ఖాళీగా ఉంది, సహోదరులు బాగా తక్కువగా ఉన్నారు ప్రభా, వారి కొరకే ప్రార్థన చేస్తాం. నిశ్చితమైతే కొంతమంది సహోదరులను కూడా అనుగ్రహిస్తారండి. మేము కలిసి ఈ పరిచర్య ఘనముగా చేయటి కొరకు, గొప్పగా చేయటి, ఓ దినం బహుమానం పొందినట్లుగా చేయటి, బలానమ్మకమని మంచి దాసురాన్ని పెంచుకునేట్టు చేయటి కొరకు సహాయపడుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నూతనంగా అనుగ్రహించిన సియోను వేలువేని కొరకు ప్రార్థన చేస్తాం. అక్కడ పరిచయం దీవిస్తారండి. రానదిలో అక్కడ పరిచయం వృద్ధి పొందుడు సహాయపడు, ఒక స్థలం ఏర్పడు కొరకు, మందిరం కట్టబడి కొరకు, పరిచర్యలో కొనసాగించబడి కొరకు, కొన్ని ఆత్మలు రక్షించబడి కొరకు
అక్కడ కూడా బలమైన వారిని, ప్రభా ఆత్మీయంగా బలమైన వారిని, ఆత్మలో బలం కలిగిన వారిని, ప్రార్థనా పరులను సిద్ధపరిచి ప్రభా సమకూరుస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. సాయంత్రము 7 గంటలకు సీయోన్లో ప్రార్థన కొరకు సహాయపడుతాను. రాకపోకలను తోడండి, క్షేమమైన ప్రయాణాలు దయచి నీ అభిషేకం అనుగ్రహించి మాయము తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తాను. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు రేపు సహోదరుల కూడిక బెత్లెహేములో తను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ ప్రజలైన వారికి మీ సహాయం దయచేసి రాకపోకలను తోడండి. ప్రభు చూపిస్తున్నాడు. ఆదివారం ప్రభు దాని పరిచర్య ఉదయం షోమ్రోన్లో, మధ్యాహ్నం సీయోన్లో సహాయపడుతున్నాడు. ప్రభు చూపిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. అంతేకాదు మరి రానున్న దినాలలో మరి జరగవలసిన పరిచర్య కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పి 7వ తారీఖు తాడేపల్లిగూడెం ప్రభా మరి జరగవలసిన కృతజ్ఞత కూడి కొరకు ప్రార్థన చేస్తాం. సమస్త మేలుకరంగా ఉంచుతున్నాడు. ప్రభు చూపిస్తున్నాడు. 12వ తారీఖు రావణపుర హెబ్రోన్లో బాప్తిస్ కార్యక్రమాల కూడిక అంతను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. మీ సహాయం అనుగ్రహించి మాయము తెచ్చుకుంటున్నాడు. ప్రభు చూపిస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆగస్టు 15 ప్రభా సెలవు దినం ప్రభా అనేక చోట్ల ఆయా కూడికలు ఉన్నాయి. సహాయపడుతున్నాడు. ప్రభు చూపిస్తారమ్మని ప్రార్థన చేస్తే ఇలాగ ఈ పరిచయాలన్నింటిలో సహాయపడుతున్నాడు. మీ చిత్తం అయితే 27వ తారీఖు ఏదైనా యవనస్తుల కూడిక కలిగి ఉండేది మీ చిత్తం అయితే సహాయపడుతారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోమరణ పక్షంగా సహాయపడు. వాతావరణం అన్నీ మీరే మేలుకరంగా ఉంచి ఏదైనా చేయాలంటే కనుక నీ చిత్తానుసారంగా చేయడానికి సహాయపడుతారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. ప్రభా దివ్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. 6వ తారీఖు నుంచి జరగనైన ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డకు నీ సహాయం దయచేస్తారని రాకపోకలను తోడైనండి. క్షేమం అనుగ్రహించి మాయము తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. శుభశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కౌన్సిలింగ్లో మంచి సీట్ అనుగ్రహిస్తారండి. సహాయపడుతారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తాడు. దివ్య కూడా మరి నిడదవోలు హాస్టల్లో ఉంటా ఉంది. బిడ్డ చుట్టూ కాపుదల భద్రత క్షేమం దయచేస్తారండి. చదువులో ముందు కూడా సహాయపడి తగిన జ్ఞానం అనుగ్రహిస్తారండి. మంచి తగిన బుద్ధి జ్ఞానం దయచేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవానికి రోదే కుమారుడు మొదటి సంవత్సరం ప్రభా మరి ఈ దినం మరో సంవత్సరం ధరింపు చేశారు. మరి బిడ్డను కాపుదలు దయచేస్తారని సాయంత్రం మీటింగ్లో కృపను విస్తరింపజేస్తారని ప్రార్థన చేస్తారు. చక్కగా సంతోషాన్ని పరిపూర్ణం చేసి మహిమ తెచ్చుకుంటారు. నమ్మదగిన దేవానికి దయమని గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంత బలహీనంగా ఉంది, కావాల్సిన ఆరోగ్యం దయచేస్తారు. రాజ్పాల్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంపూర్ణ ఆరోగ్యం దయచేసి వేణు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంపూర్ణ ఆరోగ్యం దయచేసి మహిమ తెచ్చుకుంటాడు. ప్రభా ఇంకా మరి దేవరపల్లిలో ఇల్లు పొలం విషయం చేత నెరవేరుస్తారండి. ప్రభా మరి దుర్మార్గుల యొక్క కంటి నుంచి వారి ఆలోచనల నుంచి వారి కీర్తిని తప్పించి భద్రపరుస్తున్నాడు. వారు నిష్ప్రయోజనం వాటి వైపు తిరిగి ఎంతో నష్టాన్ని సమకూర్చుకుంటూ ఉన్నారు. ఎరుగుడి కొరకై వారి మనోనేత్రంలో తెరవజేసి మహిమ తెచ్చుకుంటున్నాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. ఇంకా ఏదైతే ప్రార్థన మనవులు ప్రభా మరి ఉన్నాయో వాటి కొరకు విజ్ఞాపన చేస్తాను. సోమరుడు సంఘం దీవిస్తారండి. నూతన ఆత్మను అనుగ్రహిస్తారండి. నువ్వు నమ్మదగిన దేవుడు, మేము ప్రార్థన చేస్తాం. నువ్వు కార్యం చేసేటువంటి దేవుడు, మీరే సహాయపడు. కానీ వాక్యము ప్రజల యొక్క జీవితాల్లో మంచి నిలబడి విత్తనం వలె ఉండి 30 100 ఫలింపులోకి తీసుకురావడం మీ సన్నిధిలో ప్రార్థన చేసి నీ ప్రజలు ప్రార్థించబోతూ ఉన్నారు. వారికి ప్రార్థన ఆత్మ దయచేస్తారండి. ప్రభా కాన్ఫరెన్స్లో ఉన్న వారు కాన్ఫరెన్స్లో ప్రార్థన చేయబోతూ ఉన్నారు. వారికి కూడా సహాయపడుతారు. పెట్టుకుని అందరినీ పాల్దర పెట్టుకుంటూ నీ సహాయాన్ని కోరుకుంటారు. మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని నామ తండ్రి, ఆమె.